హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఈ శారీకి కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. వీటికి క్యాప్ బీడ్స్, రింగ్స్, క్రిస్టల్స్, అలాగే సిల్క్ థ్రెడ్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ తీసుకోండి. ముందుగా దీనికి అలాగే ఒక నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ తీసుకోండి, మెరూన్ కలర్. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ క్యాప్కి మార్క్స్ చేసుకోండి. నార్మల్ నీడిల్కి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని ఫస్ట్ క్యాప్, తర్వాత రింగ్, మధ్యలో క్రిస్టల్ బీడ్ పైకి ఇలా పెట్టాలి. కింది నుంచి శారీకి పైకి కుచ్చి మళ్ళీ ఆ బీడ్స్ వెనక్కి నుంచి దారంని వెనక్కి తీయాలి. తీసి ఇప్పుడు ఈ థ్రెడ్ని పైకి ఇలా చేసి దారాన్ని పైకి చేసి ఆ మధ్యలో 70 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని పెట్టాలి. పెట్టి ఇలా ఒక 2-3 ముడులు వేసేయండి. అది జారిపోకుండా నీట్గా ఉంటుంది. సన్నగా పొడవుగా బాగుంటాయి ఖర్చులు. ఇప్పుడు ఎంత సైజు కావాలో కుచ్చు అంత సైజు కట్ చేసుకొని జరీ దారంతో నాట్ వేసుకోండి. రెండు వరుసల జరీ దారం తీసుకోండి, ఎందుకంటే కుచ్చు సన్నగా ఉంది కదా, అది దొడ్డుగా తీసుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది. ఇంకొకటి వేస్తాను చూడండి. ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి ఒక క్యాప్, రింగ్, అలాగే క్రిస్టల్ బీడ్ ఇలా వచ్చి చీర కింది నుంచి పైకి వచ్చి మళ్ళీ అందులో బీడ్స్లో నుంచి మళ్ళీ వెనక్కి దారం తీసి మనం ఆ దారంని కట్ చేసుకొని ఇది రెండింటిని వెడల్పు చేసి మధ్యలో సిల్క్ థ్రెడ్ పెట్టాలి. 2 70 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఒక 2-3 ముడులు వేసుకొని మధ్యలో ఉన్న దారంని కట్ చేసి అది సైజ్ చూసుకోండి. ఫస్ట్ చూసి ఎక్స్ట్రా థ్రెడ్ని తీసేయండి. ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి జరీ థ్రెడ్ తోటి నాట్ వేసేయండి. ఇలాగే శారీ మొత్తం వేసుకోవాలండి. ఇంకా నేను వేస్తాను చూడండి. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే శారీ మొత్తం వేసుకోవాలండి. ఈ కుచ్చుకి మనం 400 to 500 చార్జ్ తీసుకోవచ్చు, ఎందుకంటే క్రిస్టల్ బీడ్స్, రింగ్ బీడ్స్, క్యాప్ బీడ్స్ యూజ్ చేసాం కదండి. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. టేక్ కేర్, బాయ్.